ఉగాది కానుకగా రిలీజ్ అయిన 'మ్యాడ్ స్క్వేర్' సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 'మ్యాడ్' సీక్వెల్‌గా వచ్చిన ఈ 'మ్యాడ్ స్క్వేర్' అయితే కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి. ఈ సినిమాలో 'మ్యాడ్' సినిమాలో ఎవరైతే ట్రై అయ్యి ఉన్నారో సేమ్ వాళ్ళే నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్‌లో అయితే ఈ సినిమా వచ్చేసింది. వీళ్ళతో పాటు సునీల్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే మనం 'మ్యాడ్' సినిమా ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాలో సేమ్ అదే విధంగా కొన్ని కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే బాగానే వర్కౌట్ అయినాయి. కాకపోతే ఇల్లాజికల్ సీన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. లాజిక్స్ పక్కన పెట్టేస్తే ఆ సీన్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. జనాలు థియేటర్‌లో అయితే బాగానే నవ్వుకుంటున్నారు కొన్ని సీన్‌లకి. ఫస్ట్ హాఫ్ అయితే బాగానే రక్తి కట్టించారు. పర్లేదు ఏదో అలా చూస్తున్నాం అన్నట్టు ఒక కామెడీ సినిమాలాగా అలా అలా వెళ్ళిపోతూనే ఉంటది. అలాగే జనాలకి ఎంతగానో ఎక్కిన 'స్వాతిరెడ్డి' సాంగ్ కూడా బాగానే ఉంటది. ఇంక ఈ సినిమాలో అంతగా చెప్పుకోవడానికి అయితే పాజిటివ్స్ ఏం లేవు. నాకైతే అంతగా నచ్చలేదు. ఎందుకంటే రొటీన్ కామెడీగానే అనిపించింది. ఇంక నెగెటివ్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ పెద్ద నెగెటివ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ సీన్స్ బాగానే పండినాయి కదా అనుకుంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా స్లోగా సాగుతూ ఉంటది. అలాగే లాజిక్ లేకుండా చాలా సీన్స్ ఉంటాయి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ చెప్పినట్టుగానే లాజిక్స్ అన్ని పక్కన పెట్టేస్తే ఈ సినిమా బాగానే ఉంటదన్నారు. కానీ ఎంత లాజిక్స్ పక్కన పెట్టేసినా చాలా సీన్‌లు ఇప్పటివరకు చాలా సినిమాల్లోనే చూసాం కదా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంటది. అలాగే ఈ సినిమాలో కామెడీ కూడా చాలా ఫోర్స్‌డ్ కామెడీగా అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత ఎక్కలేదు కామెడీ అది. కామెడీ అని వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ మనమైతే మాత్రం ఏదో పగలబడి నవ్వేసే అంత రేంజ్ అయితే లేదు. కానీ 'మ్యాడ్' సినిమా మాత్రం చాలా చాలా బావుంటది. అందులో బాగా కనెక్ట్ అవుతాం. మనమైతే కడుపు నొప్పి ఉంచే విధంగా నవ్వుతాం ఆ సినిమా అయితే. కానీ ఈ సినిమాలో అంత కామెడీ అయితే ఆశించాల్సిన అవసరం లేదు. అలాగే విభిన్నమైన కథలు ఎవరైనా చూడాలనుకుంటే వాళ్ళకి అస్సలు ఈ సినిమా ఎక్కనే ఎక్కదు. రొటీన్ కమర్షియల్ కామెడీ సినిమాలు ఎలా ఉంటాయో అలాంటి సినిమాలు జస్ట్ ఏదో ఓ ట్రైల్ వేయాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ సినిమా అయితే ఒక ట్రైల్ వేయచ్చు. కానీ నాకు డిఫరెంట్ సినిమాలు కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈ సినిమాకి దూరంగా ఉంటే మంచిది. కామెడీ కూడా అంతగా అయితే పండలేదు. కాకపోతే ఎందుకు అంత ఓవర్ హైప్ చేస్తున్నారు ఈ సినిమాకి నాకైతే అర్థం కావట్లేదు. ఈ సినిమా దర్శకుడి గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఆయన కొత్తగా నిరూపించుకున్నదైతే ఏమీ లేదు. ఒక రొటీన్ లైన్ తీసుకొని ఏదో జస్ట్ చిన్న చిన్న కామెడీ సీన్స్‌ని పెట్టుకొని ఒక సినిమా నడిపేద్దాం అనుకున్నాడు. అసలు సరైన కథ లేకపోతే సినిమా ఎంతవరకు నిలబడుతుందో మనకి ఈ సినిమాని చూస్తే అర్థమవుతుంది. తేలిపోతుంది కామెడీ అయితే మనకు చాలా చిరాకుగా అనిపిస్తది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత. 'భీమ్స్ భయ్య' పాటలైతే పర్లేదు. కొన్ని 1, 2 సాంగ్‌లయితే బాగానే హిట్ అయ్యాయి. మిగిలిన సాంగ్‌లయితే అంతకైతే మనకు రిజిస్టర్ అవ్వవు. అలాగే 'తమన్ భయ్య' ఈ సినిమాకి ఇచ్చిన బీజీఎం అయితే కొన్ని చోట్ల సినిమా తగ్గట్టు ట్రెండీగా బాగానే అనిపిస్తది. అంతగా రిజిస్టర్ అయ్యే బీజీఎంలు గానీ, ఇవి గానీ ఈ సినిమాలో అంత అవసరం లేదు. ఆయన కూడా ఇవ్వలేదు ఈ సినిమాలో. ఈ సినిమాలో నవ్వడానికి ఆ స్వీట్ పేరు చెప్పే జోక్ ఏదైతే ఉందో అదొక్కటి తప్ప నాకైతే మిగతాయి అంతగా అయితే ఎక్కలేదు. అది కూడా ఆల్రెడీ మనం టీజర్‌లో చూసేసాము. మిగిలిందంతా ఫోర్స్‌డ్ కామెడీ. నాకైతే నచ్చలేదు భయ్యా ఈ సినిమా. ఒక యావరేజ్ సినిమాగా అనిపించింది అంతే. మీరు గనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి సినిమా రివ్యూస్ కోసం, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.